హౌ టు అప్లై పర్సనల్ నెంబర్ ఇన్ స్వీడన్. దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ పర్సనల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి స్వీడన్లో. సో ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినప్పుడు ఎలాగ అప్లై చేసుకోవాలన్నది ఎవరికి అర్థం కాదు. సో అందుకని ఇది నేనైతే ఈ బ్లాగ్ వాళ్ళ కోసం అందరికీ చేస్తాను అనమాట, హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఏరియాకి కూడా దగ్గరలో మనకి స్కాటర్ వ్యాకెట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ స్కాటర్ వ్యాకెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది. అక్కడ టోకెన్ నెంబర్ ఒకటి తీసుకుంటాము. ఇట్లాగా లోపలికి ఎంట్రీ అయిపోతామన్నమాట. ఇక్కడ ఏంటంటే పోలీసులు కూడా ఉంటారు, ఏమీ మిస్యూజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలా టోకెన్ నెంబర్ తీసుకుంటాము. ఆ టోకెన్ నెంబర్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ ప్రకారం మనల్ని పిలుస్తారనమాట. డ్రాప్ ఇన్ ఉంటుంది. ఆ డ్రాప్ ఇన్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ ఇన్ నొక్కితే మనకు ఒక చిన్న స్లిప్ లాగా వస్తుంది అన్నమాట నెంబరు. ఇది టోకెన్ నెంబర్ అంటారు. ఇదిగోండి, అలాగ వచ్చిన తర్వాత ఆ నెంబర్ బట్టి మనల్ని పిలుస్తారు. మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏం హెల్ప్ కావాలంటే కనుక చేస్తారు. మనకి కనుక పర్సనల్ నెంబర్కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను, నేను చేయడానికి కొత్తగా వచ్చానంటే కనుక వాళ్ళు మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత అక్కడ సైడ్ మీకు కనిపిస్తున్నాయి కదా మానిటర్ లాగా చిన్నవి, అక్కడికి వెళ్ళి మనం ఒక ఫోటో తీయించుకొని మన డీటెయిల్స్ ఇచ్చి హైట్, ఫోటో, తర్వాత సిగ్నేచర్ ఇవన్నీ చేస్తే మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంత కొంచెం అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ కూడా పే చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక 1 వీక్ నుంచి ఒక 10 to 15 డేస్ లోపల అట్లా మనకి కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఆ కార్డు కూడా వచ్చే ముందు మనకి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అన్నది ఒక స్లిప్ ఇస్తారు. అంత కరెక్ట్ అనుకుంటే అప్పుడు కార్డు ప్రింట్ అయ్యి మనకి మళ్ళీ కార్డు కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి కార్డు కూడా తీసుకోవాలన్నమాట. ఇదండి ఈ ప్రాసెస్ అనమాట. దీంతో పాటు మనకి ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ది ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనకి ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనము స్వీడన్కి సంబంధించి ఏమన్నా బ్యాంక్ డీటెయిల్స్ అటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఏమన్నా కావాలన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి స్కాటర్ వ్యాకెట్లోని ఇన్ఫర్మేషన్ మనకు అంతా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏమన్నా మళ్ళీ ఐడి కార్డు పోయినా సరే మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సింది ఇక్కడే. ఏమన్నా ఆర్బిట్ ఫర్ మిదిలింగా నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలన్నమాట. మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను.